హలో మైక్ చెక్. హలో మైక్ చెక్. హలో మైక్ చెక్. క్రీస్తునానా అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని లోతైన విషయాలు మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని నేరు వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి. తండ్రి ఎప్పటి వరకు పాటల్లోని వాక్య పాటలు మీరు మాకు తోడుగా నడిపించారు. అలాగే తండ్రి లేఖనాల్లోంచి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం తండ్రి మరొకసారి వివరించుకోవడానికి సహాయం దయచేస్తారు. అందరి మొత్తం మీకు వందనాలు తండ్రి. ముఖ్యంగా తండ్రి చెబుతున్న మాటల్లో తండ్రి లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉండగా మీరు మాకు తండ్రి పరిశుద్ధాత్మక సహాయం దయచేయండి. అలాగే తండ్రి లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా తండ్రి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీ కృపను బట్టి తండ్రి మంచిగా జరిగిస్తారని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన అందరికీ మరొకసారి క్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని లోతున్న విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. చాలా జాగ్రత్తగానండి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం. గడిచిన శుక్రవారం కొంచెం మట్టుకు పరిస్థితి చెప్పడం జరిగింది. ఈరోజు రాత్రి కొన్ని లోతుగా మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. వాయిస్ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం డైరెక్ట్గా మనం 5వ వచనం నుంచి వెళ్ళిపోదాం. 5 నుంచి. ఆయన ఉగ్రుడై వారితో ప్రచండ కోపము చేత నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. బాగా విందాం. ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క కోణంలో మనం ధ్యానిస్తూ పరిశీలిస్తూ చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గడిచిన వారం సుమారుగా 5 వచనాలు మనం వివరించుకున్నాం, అవునా కదా? ఈ 5 వచనాల యొక్క సారాంశం మనకి ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేసిన తర్వాత జరగబోయేటువంటి సంగతుల గురించి తండ్రి అయిన దేవుడు, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు అని మనకి పేరు మెన్షన్ చేయలేదు, కానీ అక్కడ ఒక పేరు మెన్షన్ చేశారు. ఎన్నో వచనంలో? 3వ వచనంలో ఏంటి చెప్పండి? భూరాజులను యెహోవాకును ఆయన అభిషక్తునికి. అర్థమవుతుందా? అంటే భూరాజులుగా పిలువబడుతున్న వారు ఎవరెవరికి విరోధముగా లేపబడతారన్నాడంటే యెహోవాకును, తర్వాత అభిషక్తుడు. అంటే అభిషక్తుడు అనే పదానికి అర్థం ఏంటి? మెస్సయ్య లేదా క్రీస్తు. ఏంటి? క్రీస్తు. అంటే క్రీస్తు గురించి, అంటే క్రీస్తు మీద తిరుగుబాటు చేసే తత్వం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, యేసుక్రీస్తు వారి గురించి సువార్త ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, అంటే అపోస్తులు తెలుసు కదా మనకి, అపోస్తులు ఎప్పుడైతే సువార్త యేసు నామమున సువార్తను చెప్పడం స్టార్ట్ చేశారో, అప్పటి నుంచే యూదులు, తర్వాత రోమ గవర్నమెంటు, తర్వాత యాజకులు, వీళ్ళందరూ కూడా ఎవరి మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టారు? అధికారులతో సహా. అంటే అపోస్తుల మీద తిరుగుబాటు చేశారు. ఎవరి మీద చెప్పండి? అర్థమవుతుంది మీ అందరికీ చెప్తున్న విషయం. అని ఎప్పుడైతే ఈ భూరాజులు, అంటే ఈ సెంటెన్స్ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఎక్కడ వెళ్ళి, ఆయన ఎక్కడున్నాడు లేఖనాల ప్రకారం అంటే చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం ఎక్కడ ఉన్నాడు చెప్పండి? పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు. ఇది వచనం. అంటే
ఇప్పుడు రెండవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు జరుగుతున్నటువంటి కాంటెస్ట్ ఎక్కడ జరుగుతున్న విషయం అంటే పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఎవరు పరలోకంలో ఉన్న విషయాలు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోకానికి వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి విషయాల గురించి తండ్రి అయిన దేవుడు దావీదు గారితో చెబుతున్నటువంటి మాటలు. అంటే ఇప్పుడు రెండవ అధ్యాయం అంతా తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళిద్దరూ కూడా పరలోకంలో కూర్చుని చూస్తున్నారు. ఈ భూమి మీద నెరవేర్పు జరుగుతున్నటువంటి టైం లైన్స్. ఎందరికి అర్థం ఇప్పుడు మాట మరలా చెప్తున్నా. ఇప్పుడు చదువుతున్న లేఖనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన విషయాలా, లేకపోతే ఆయన మృతుల పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భాలా? ఈ రెండవ అధ్యాయం అంతా చెప్పండి. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాల గురించి తండ్రి అయిన దేవుడు ముందుగా దావీదు గారితో మాట్లాడుతున్నటువంటి విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మరలా కొన్ని విషయాలు లేవనెత్తే ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ విషయాలు అంటే, పాత నిబంధన గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుక నుంచి మరణం చెందేంత వరకు జరుగుతున్నటువంటి ఆయన జీవిత శైలి ఏదైతుందో, జీవన విధానం అర్థమవుతుందా? జీవన విధానం గురించి ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు అంటే ప్రవచనాలు ఏవైతున్నా ఆ ప్రవచనాలు యేసుక్రీస్తు వారు నెరవేర్పు జరగలేదా? అర్థమవుతుందా? జరిగాయి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన విషయాలు ప్రవచనాల రూపంలో జరిగి నెరవేర్పు జరిగినప్పుడు పరలోకంలో కూడా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ముందుగా ఇప్పుడు ఎవరితో చెప్పాడు? దావీదు గారితో చెప్పాడు. ఇప్పుడు అర్థమైన సెంటెన్స్ అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగే ప్రవచనాలే కాదు, నెక్స్ట్ ఏంటి, పరలోకంలో తన గురించి ముందుగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి, మరి అర్థమవుతుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవచనాలు ఏవైతున్నావో తన గురించి, తన కుమారుడు గురించి, ఆ అభిషక్తుడు గురించి చెబుతున్న విషయాలు ముందుగా దావీదు గారితో చెప్పబడిన లేఖనాల గురించే ఈ 2వ అధ్యాయం యొక్క సారాంశం. క్లియరా? అర్థమైంది? ఇప్పుడు చెప్తున్నా అర్థమైన విషయాలన్నీ చెప్తున్నా. మరలా ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. నేను దీక్షణంగా ఆలోచన చేద్దాం. తర్వాత 6వ వచనం చదువుతున్నాను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. 6వ వచనం, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు రాజు సియోను మీద రాజుగా నియమిస్తాను. ఆ రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ సియోను అంటే ఏ సియోను? యెరూషలేము అనే సియోనా? అర్థమవుతుందా? ఇప్పుడు యెరూషలేము అనే పదానికి, ఆ యెరూషలేము అనే ఊరికి మరొక పేరు సియోనుపురం. తెలుసు కదా మనకి, పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో చెప్తున్న విషయాలు. ఇప్పుడు ఈ సియోను అనే పదం ఏదైతుందో, ఈ సియోను అనే పదం భూమికి సంబంధించిన విషయమే కాదు, పరలోకానికి సంబంధించినటువంటి ఆ రాజ్యం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. త్వరగా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. 4:26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. బాగా ఉన్నది. పైనున్న యెరూషలేము అంటే పైన ఏముందంట? యెరూషలేము ఉందంట.
ఇప్పుడు ఆ యెరూషలేముకి మరొక పేరేంటి? సియోన్. ఏం పేరు? సియోన్. అంటే పైన ఒక యెరూషలేము ఉంది, అది స్వతంత్రంగా ఉంది, దాన్ని ఎవరు కూడా ఆక్రమించుకోవడానికి ఎంత ప్రయోగాలు చేశారు, పని అవ్వదు. అందరికి అర్థమవుతుందా? అంటే స్వతంత్రంగా ఉన్నట్టు దాని అర్థం ఏంటి? దాన్ని కబ్జా చేయడానికి అవకాశాలు ఉంటాయా, ఉండవా? స్వతంత్రం, ఇండిపెండెంట్గా ఉండరు. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్గా ఉన్నాను, నన్ను ఎవరైనా టచ్ చేయగలరా? టచ్ చేయలేరు. అంటే ఇండిపెండెంట్ దాని అర్థం ఏంటి? ఎవరైనా ఆయనతో మాట్లాడచ్చు, మాట్లాడి వెళ్ళిపోవచ్చు, కలుసుకోవచ్చు, అన్ని విధాలుగా ఉంటాయి. అంటే పైన ఉన్న యెరూషలేము అంటే పరలోకములో ఉన్నటువంటి యెరూషలేము ఎలాగుంది? స్వతంత్రంగా ఉంది. మరొక మాట అదే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 32వ వచనం. రిఫరెన్స్ కూడా రాసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. 12:22 క్షమించండి, 12:22. ఇప్పుడైతే అనగా పరలోకమును యెరూషలేమునకు జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తిని యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. 22వ వచనం బాగా వినండి. ఇప్పుడైతే సియోను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల దూతల యొద్దకు. అంటే ఇప్పుడు ఆ 2వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతున్నటువంటి ఆ సియోను పురం ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో ఉంది. అంటే దీన్ని రూపకలంకారం అంటారు మన భాషలో చెప్పాలంటే. ఏ అలంకారం? పోల్చడం. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము అనే పట్టణం కాదు ఆయన మాట్లాడుతుంది. ఎవరు? గ్రంథకర్త దావీదు గారు మాట్లాడుతున్నటువంటి ఆ గ్రంథకర్త ఈ యెరూషలేము అనే పట్టణం కాదు, పరలోకములో యెరూషలేము ఉంది. ఇప్పుడు ఆ యెరూషలేము మీద దేవుడు ఎవరిని రాజుగా నియమించాడట చెప్పండి? ఎవరిని రాజుగా నియమించాడట? యేసుక్రీస్తు అని రాజుగా నియమించాడట. అదే 2వ అధ్యాయం 6వ వచనం యొక్క సారాంశం. మరొకటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. 3:21 ప్రియులారా 3:21 ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చి ఉండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ నిచ్చేదను. క్లియర్ అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? లేఖనాల ప్రకారం ఎక్కడ ఉన్నారు ఆయన? అంటే ఇప్పుడు పరలోకం ఉంది కదా, పరలోకం అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆ పరలోకం అనే పేరు మరొక పేరేటి? పరలోకానికి మరొక పేరు సియోనుపురం. ఇప్పుడు ఆ సియోను అనే పట్టణానికి రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బాగా వినండి, ఒక్కొక్కటి లింకప్ కుదురుతున్నాయి. ఏది? 2వ అధ్యాయం కనబడుతున్న సందర్భాలు. ఇప్పుడు మనకి చిక్కుముడి ఇప్పే ప్రయత్నం చేద్దాం. ఏ వచనం అంటే 6వ వచనం, 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. చేశాడు చేయలేదా ప్రభువైన యేసుక్రీస్తు అని? చేసేసాడు. మరలా ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు రాజుగా ఆసీనుడిగా చేసి ఉన్నాడంటే ఈ రాజుకి సర్వ అధికారం ఇవ్వబడుతుందా ఇవ్వబడదా చెప్పండి? ఇవ్వబడుతుంది. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికుండగా ఎక్కడైనా చెప్పారా చెప్పలేదా? చేద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. 28, 18
మత్తయి గారు రాసిన సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. అంటే ఈ మాట ఎప్పుడు పలకబడిన మాట చెప్పండి. ఈ మాట ఎప్పుడు పలకబడిన మాట అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్న విషయం. అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవుడు ఎప్పుడు ఇచ్చేసాడు అవకాశం? నువ్వు ఎప్పుడైతే మరణాన్ని గెలిచావో ఆ మరణాన్ని గెలిచిన తర్వాత నీకు ఇస్తున్నటువంటి రైట్ సైడ్ చెప్పన, ఈ భూమి ఇదంతా కూడా నీ ఆధీనంలో ఉంది. అంటే ఇప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఈ లేఖనాల ప్రకారం, ఈ మాట ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ ఏమవుతాడు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమవుతాడు? 1 అధికారి, 2 రాజు. ఇప్పుడు ఈ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు మనల్ని? పరలోకమందు. ఆ పరలోకానికి మరొక పేరు సియోనుపురం. అంటే ఇప్పుడు ఆ సియోనులో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరిని ఏం చేస్తున్నాడంట? పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పరిపాలన కింద ఎవరున్నారు? ఆయన ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోయాడో, అంటే ఆయన మరణాన్ని ఎప్పుడైతే గెలిచాడో, ఆ గెలిచినప్పటి నుంచి ఇప్పుడు ఎవరి పరిపాలన కొనసాగుతూ ఉందంట చెప్పండి? క్రీస్తు వారి పరిపాలన కొనసాగుతుంది. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రాజు ఉన్నాడంటే రాజుకి ఆపోనెంట్గా ఎవరొకరు ఉండాలి కదా. అర్థమవుతుందా? ఇప్పుడు క్వైట్ ఆపోజిట్లో ఒకరు ఉంటేనే పోటీ తత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, కూటమి ప్రభుత్వం, వైసీపీ. ఇప్పుడు ఈ రెండిట్లకి ఏం జరుగుతుంది? చడి చెప్పులాంటి గొడవలు జరుగుతున్నాయి. ఎందుకని? పోటీ తత్వం ఉంది ఇద్దరికని, కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి. అలాగే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందు ఆసీనుడై రాజుగా ఉంటే ఇప్పుడు ఆయనకు పోటీ ఉంటుందా ఉండదా? ఎవరా పోటీ చెప్పండి? అపవాదిగాడు. అంటే ఇప్పుడు అపవాదిగాడికి తర్వాత తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసు ప్రభు వారికి ఇప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటి? పోటీ. ఇప్పుడు ఆయన రాజు ఉన్నాడు, ఆ రాజుగా నువ్వు ఉన్నావు కదా, నీ క్వైట్ ఆపోజిట్లో నేనుంటా, నా మాట వినేవాళ్ళు ఉన్నారు అని ఈయన పక్షాన చేరేవారు ఉన్నారు. ఎవరి పక్షాన చెప్పండి? అపవాదిగాడి పక్షాన చేరేవారు మరొకరు, ఈయన పక్షాన చేరేవారు మరొకరు. ఇప్పుడు ఈ యేసు ప్రభు వారి పక్షాన చేరిన వారేమో ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారు చెప్పండి? అపవాదిగాడు బృందంతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అపవాదిగాడు బృందం ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మరలా మాటలు యుద్ధం జరుగుతున్నాయి సైలెంట్గా. ఎవరెవరికి? యేసు ప్రభు. అంటే తెలియబడకుండానే పైన ఏం జరుగుతుంది? ఒక వార్ జరుగుతుంది, ఒక పోటీ జరుగుతుంది. ఇప్పుడు ఆ పోటీలో ఎవరు గెలుస్తారా అని చెప్పండి ఆ రాజు వెయిటింగ్ చేస్తున్నాడు. ఎవరా రాజు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది క్లియరా? ఆ రోజున ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, తీయాలంటే ఓపిక పడతాని. అసలైన దాంట్లోకి వెళ్ళిపోతాం. బాగుండండి. 7వ వచనం, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాడు. కట్టడను నేను వివరించేది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతేనో ఆ ఆజ్ఞల ప్రకారం తన జీవితాన్ని నెరవేర్చారా నెరవేర్చలేదా? నెరవేర్చారు. ఇప్పుడు నెరవేర్చిన తర్వాత కట్టడను నేను వివరించేదాన్ని. వివరించాడా వివరించలేదా? వివరించేశాడు. ఇప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, తండ్రి అయిన దేవుడు నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఈ మాట ఏదైతే ఉందో ఈ మాట ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ మాటలో ఉన్న చిక్కుమడం అయిపోద్దాం. జాగ్రత్త రెఫరెన్స్ రాసుకునే ప్రయత్నాలు కూడా చేయండి. మీకు ఎంత బాగా అంటే అంత బాగా త్వరగా వివరించే ప్రయత్నాలు చేస్తాను. ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రకారం నీవు నా కుమారుడు, నేడు నిన్ను నేను కనియున్నాను అనే పదం ఉంది కదా. ఈ పదం భూమి మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు చెబుతున్న మాటగా ఉందా, లేకపోతే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్న మాటగా ఉందా? బాగా చెప్పండి. మళ్ళీ రిపీట్ చేయనా? మళ్ళీ 1 సెకండ్ రిపీట్ చేస్తున్నాను.
కట్టడను నేను వివరించేదను, కట్టడను నేను వివరించేదను. వివరించేదను అంటే దాని అర్థం ఏంటి? వివరించేశాను, చెప్పేశాను అని అర్థం. అవునా కాదా? చెప్పండి. వివరించేదను అంటే చెప్పేశాను, నేను చెప్పాను అంటే దాని అర్థం ఏంటి? నేను నీకు మీ గురించి చెప్పేశాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాల్సి చెప్పేశాను, రిమైనింగ్ బ్యాలెన్స్ ఏం లే. అంటే ఇప్పుడు కట్టడను నేను వివరించేదను అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నంతసేపు తండ్రి యొక్క ఆజ్ఞలు చెప్పున, తండ్రి ఇష్టానుసారంగా నేను ఎంతవరకు బతకాలో అంతవరకు మా బతికాను. తర్వాత నీ వాక్యం నేను వారికి అప్పగించి తిని. ఎవరు చెప్పాడు? శిష్యులు చెప్పాడు. అంటే తండ్రి యొక్క చిత్తానుసారంగా తన జీవితాన్ని ఎవరు చూపించారు చెప్పండి? యేసుక్రీస్తు వారు చూపించారు. అంటే కట్టడను నేను వివరించేదను, అప్పుడు నాకు యెహోవా ఎలాగ సెలవిచ్చాను? ఏమని సెలవిచ్చాడు? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను, నేడు నిన్ను కనియున్నాను. అంటే ఈ మాట ఎప్పుడు చెప్పబడుతున్న విషయం చెప్పనా? పరలోకంలో చెప్పబడిన సంగతులు. ఇదంతా కంటెస్ట్ అంతా పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలే. ఎందుకంటే పైనుంచి కట్టడను నేను వివరించేదను అంటే చెప్పేశాను ప్రభువా, చెప్పేశాను తండ్రి అన్నాడు, నెరవేర్చేశాడు. నెరవేర్చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? మన ముందు 6 వచనాలు, ఆ 6 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాలన్నీ పరలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు. అవునా కాదా? చెప్పండి. అవును. ఇప్పుడు 7వ వచనం వచ్చే సమయానికి కూడా ఈ మాట ఎప్పుడు చెప్పబడుతున్న విషయం? అది కూడా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత చెప్పబడుతున్న విషయం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ఇదిగో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని చెప్పాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇది ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. అంటే ఈ మాట ఎందుకు అన్నాడు అంటే కొన్ని బేస్మెంట్ రిఫరెన్స్ మనకు కనబడుతున్నాయి. ఒక్కొక్కటి టచ్ చేసుకుంటే వెళ్దాం, చేద్దాం. లూకా గారు రాసిన అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుదాం. 28 నుంచి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేమీ కనబడకపోయినను ఆయన చంపవలనని వారు పిలాతును వేడుకున్నారు. ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న విషయం. తర్వాత వారు ఆయన గురించి వ్రాయబడి ఉన్నవని నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి చంపి దింపి సమాధిలో పెట్టు. చూడండి, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన గూర్చి చెప్పబడిన సంగతులన్నీ నెరవేర్చేశారు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది భక్తులైతే ప్రవచనాలు చెప్పారో ఆ ప్రవచనాలన్నీ కూడా ఎవరు నెరవేర్చారు? యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు నెరవేర్చిన తర్వాత ఆయన ఏం చేశారు? మ్రాను మీద సిలువేశారు. సిలువేసేసిన తర్వాత మరలా ఆయన ఏం చేశారు? చూడండి, తరువాత ఆయన మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అక్కడ పెట్టారు, సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను చెప్పండి ఏం చేశాడు? లేపాను. దేవుడు అంటే ఇప్పుడు 2 మనుషులు మనం కనబడుతున్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? సమాధిలో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్నారు. ఇప్పుడు సమాధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిగా, ఒక మనిషిగా మనం ఆలోచన చేస్తే, ఒక దేవుడిగా మనం ఆలోచన చేయకూడదు, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఆలోచన చేస్తే ఆ మనిషిని ఇప్పుడు ఎవరు లేపారట? దేవుడు లేపాడు. దేవుడు అంటే ఎవరు? తండ్రి. అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అడుగుతున్న మరొక మాట బాగా గుర్తుపెట్టుకోండి.
చనిపోయినటువంటి లాజర్ని ఎవరు లేపారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజర్ లేపినప్పుడు యేసుక్రీస్తు వారు తనకు తానుగా లేవచ్చు కదా. అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి, అర్థమైందా? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజర్ని లేపాడు, యాయిరు కుమార్తెను కూడా చనిపోతే లేపాడు, బతికింపజేశాడు. అలాంటి విషయాలు అన్ని పవర్స్ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి మరి తాను చనిపోయిన తర్వాత తనకు తానే లేచి అందరికీ కనపరుచుకోవచ్చు కదా. కానీ కనపడుతున్న మాట ఏంటి? దేవుడు అంటే సుప్రీం గాడ్ ఏం చేశాడంట? ప్రభువైన యేసుక్రీస్తు అని ఈ మాట ప్రకారం లేపాడట. అంటే ఇప్పుడు ఎవరిని మహిమపరిచాడు? మనం చెప్పుకున్నాం కదా, ఎవరిని మహిమపరిచాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మహిమపరిచాడు. ఎందుకు మహిమపరిచాడు? అరే నాయన, నువ్వు ఆల్రెడీ నా చిత్తానుసారం నువ్వు బతికావు. నేను చెప్పినట్లుగా 33.5 సంవత్సరాల పాటు నీ జీవిత ఆయుష్కాలం ఏతుందో అంతా కూడా నా కొరకు నువ్వు ఏం చేసావంటే భూమి మీదకి వచ్చావు, దాసుని స్వరూపం ఎత్తుకుని నువ్వు ఏం చేసావంటే నేను అంగీకరింపబడనా నువ్వు ప్రతిరోజు ఏం చేసావు చెప్పనా? ప్రార్థనలు చేసావు, యాచనలు చేసావు, నన్ను గణపరిచావు, నన్ను మహిమపరిచావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే నా నిమిత్తం, ఈ ప్రజలందరి నిమిత్తం వారి పాపాన్ని భుజాల మీద వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నిన్ను మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలి చెప్పను? ఆయన చెప్పాడు కదా యోహాను సువార్తలో, తండ్రి నేను నిన్ను మహిమపరిచితిని. ఇప్పుడు ఆయనను మహిమపరిచాడు కాబట్టి ఇప్పుడు ఆయన మహిమపరచాలి అంటే ఇప్పుడు ఎవరి నామమున మనం మహిమపరచాలి? ముందు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని అడిగితే ఎవరు మహిమపరచబడతారు? తర్వాత తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈ మాట ప్రకారం అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాను. అర్థమైంది? ఇప్పుడు సుప్రీం కోర్టు ఎవరిని లేపాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేపాడు. తర్వాత చూడండి, తర్వాత ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినాలు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. ఇందులో ఏమైనా అర్థమైందో అర్థం కాలేదా? చెప్పండి. అంటే బాగా వినండి, మృతుల పునరుద్ధానములో మొట్టమొదటిసారిగా నిత్య జీవానికి పోయిన వారి జాబితాలో మొట్టమొదటి నరుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకునే ఆ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడట? నేడు నిన్ను కంటిని అని చెప్తున్నాడు. మరొక మాట చెప్పనా? ఈ మాట ఉంది కదా, ఈ మాట ప్రకారం ఇంకో మాట చెప్తున్నాం. ఏంటి ఆ మాట అంటే, పౌలు గారు కూడా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. గలతీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలో ఉంటుంది. ఒకసారి తీయండి. గలతీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 19 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. మిమ్మల్ని అడుగుతున్నా, ప్రసవ వేదన ఎవరికంటారు? స్త్రీలు కంటారు. ప్రసవ వేదన ఎవరు పడతారు? బాగా స్త్రీలే పడతారు. ఎప్పుడు పడతారు ప్రసవ వేదన? డెలివరీ టైం. ఇప్పుడు డెలివరీ టైంలో ప్రసవ వేదన పడేది స్త్రీలు అయితే ఇప్పుడు పౌలు గారు ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు మీరు కూడా మీలో ఎవరి స్వరూపం ఏర్పడాలంటున్నాడు ఆయన గలతీ సంఘంతో మాట్లాడుతూ. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకేం కలుగుతుంది చెప్పనా? ప్రసవ వేదన పడుతూ ఉన్నాను. అంటే ప్రసవ వేదన అంటే దాని అర్థం అంటే ప్రసవ వేదన ద్వారా ఆ క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడితే నాకు మీరు ఒక కుమారుని కన్నట్టే. తిమోతి గారు ఏమన్నాడు? నా ప్రియమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు అని చెప్పాడు. అలా అన్నాడు అనలేదా? ఎవరు? పౌలు గారు.
తీతు గారిని ఏమన్నాడు? నా కుమారుడికి తీతుకు అన్నాడా? అంటే ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు అన్నాడంటే క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడింది. ఎవరిలో ఏర్పడింది? తిమోతి గారిలో కనపడింది, తీతు గారిలో కనపడింది, లోకాలో కూడా కనపడింది. అంటే ఎంత విచిత్రం ఉందంటే ఈ ప్రసవ వేదన ద్వారా పిల్లల్ని కన్నాడు. ఎవరు కన్నారు? పౌలు గారు కన్నారు. ఎలా కన్నాడు? ఆత్మీయంగా ప్రసవ వేదన ద్వారా పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఈ మృతుల పునరుద్ధానం అనేది జరిగింది. ఈ మృతుల పునరుద్ధానంలో నిత్య జీవానికి వెళ్ళిన వారి జాబితాలో మొట్టమొదటగా నరుడు ఎవరైనా వెళ్ళారంటే ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈ విషయం? అరే నాయనా, కుమారుడా, నువ్వు పరలోకానికి వచ్చావు. ఎందుకంటే నేడు ఇప్పుడు నిన్ను నేను ఏం చేశాను? పరలోకంలో కన్నాను. మరలా ఎలా కన్నాడు? ఈ మృతుల పునరుద్ధానం ద్వారా నేడు నేను నిన్ను కంటిని. అర్థమైనప్పుడు చెప్పిన విషయం. ఇప్పుడు ఈ మాట ప్రకారం ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసు ప్రభుని ఎక్కడ కన్నాడు? పరలోకంలో మృతుల పునరుద్ధానం జరిగిన తర్వాత కన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మృతుల పునరుద్ధానం జరిగిన తర్వాత కన్నాడు కాబట్టి ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. త్వరగానే వినే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక మనం డిస్కషన్ చేసాం కదా, 1వ అధ్యాయం. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి జాగ్రత్తగా చదవండి. 1 నుంచి. పూర్వకాలమందు నానా సమయాల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు నేను చదువుతున్నాను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాను. ప్రపంచం నుండి సమస్తాన్ని నిర్మించాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కంటెంట్ చూడండి, జాగ్రత్త వినండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సు మహిమ తేజస్సు. ఎవరి మహిమ తేజస్సు? దేవుడి యొక్క మహిమ తేజస్సుతో ఉన్నాడట. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తాడే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంది. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఎవరు కూర్చున్నారు? చెప్పండి, ఎవరు కూర్చున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని మాట్లాడిన మాట ఏంటి? ఆ మాట, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటిని. అర్థం? ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు కుడిపార్శ్వంలో కూర్చున్నాడో ఆ కుమారుని చూసి కుతూహలం ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను ఆత్మ కదా. ఎవరు? దేవుడు ఆత్మ, తండ్రి ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఏతుందో ఈ ఆత్మ పరితపించలేకపోయింది. ఎందుకంటే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు నువ్వు బతికవు నాన్న. మనం అడుగుతున్నా, ఈ 3.5 సంవత్సరాలే కాదు, జీవితంలో ఏ పాపము లేకుండా ఎవడైనా ఇప్పటి వరకు ఎవడైనా బతికాడా అంటే ఎవ్వరు బతకలే. పరిశుద్ధంగా బతికేవాడు ఎవడు కనవల్లే, నీతిగా మాట్లాడాడు ఎవళ్ళే, లచ్చగొండితనాలు తీసుకుని. ఎంత విచిత్రంగా ఉందంటే పాపపు మచ్చ లేకుండా ఆ 33.5 సంవత్సరాలు నువ్వు ఎలా బతికావంటే, నేను ఎలాగైతే నా కుమారుడు సృష్టించినప్పుడు నరుడు ఎలాగైతే ఉండాలనుకున్నాడో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో కనబడ్డాయి. అందుకనే నువ్వు మృతుల పునరుద్ధానం చెందిన తర్వాత నా పక్కన కూర్చున్న తర్వాత నేను ఏదో అంటున్నా, నీవు నా కుమారుడవు. అర్థం నీకు? తర్వాత చూడండి, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా. అంటే అక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటి? దూత అని మాట్లాడు. అంటే నీవు నా కుమారుడు అనే మాట ఎవరితో చెప్తున్నాను? దూతలతో చెప్తాడులే, దూతలతోనే మాట్లాడతాడులే.
ఎవరితో మాట్లాడుతున్నావు? నీవు నా కుమారుడు, నేడు నేను నీకు అన్నాను, నువ్వు నాకు నేను నీకు తండ్రిని అయ్యుందును, నేను ఆయనకు తండ్రిని అయ్యుందును, ఆయన కుమారుడు అయ్యుందును. ఈ విషయాలు, ఈ కన్సర్వేషన్ అంతా నేను దూతతో చెబుతున్న విషయాలు కావు. ఎవరితో చెప్తున్న విషయాలు ఇవి? యేసుక్రీస్తు వారితో చెప్తున్న విషయాలు. అర్థమైంది మీకు ఇప్పుడు? అంటే ఎబ్రీ సంఘానికి పౌలు గారు అంత రూఢిగా ఎందుకు మాట్లాడుతున్నారంటే మరొక మాట ఉంది ఆ వచనంలోనే. కిందకి రండి ఒకసారి, 10వ వచనం నుంచి, త్వరగా 10వ వచనం నుంచి. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. ఆ వన్యము వస్త్రములే పాతగిలను, ఉత్తీర్యములు వాటిని మడిచివేతు, అవి వస్త్రములే మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే బాగా వినండి, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని కూర్చొని ఎప్పుడైనా చెప్పానా? ఈ మాట ఏమర్థమైందా? అంటే ఈ 1వ అధ్యాయం అంతా జరుగుతున్న సందర్భాలు ఏంటంటే, నేను చెబుతున్న మాటలో దూత గురించి చెప్పట్లే. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న విషయాలు. అర్థమైంది ఇప్పుడు మాట? అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వీళ్ళ మాట్లాడుతున్నటువంటి విషయాలు అనమాట. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్న విషయం ఇదంతా? అప్పుడు నేడు నేను నిన్ను కంటిని అనే విషయాలు ఎక్కడ జరుగుతున్న విషయం? మృతుల పునరుద్ధానం జరిగి పరలోకంలో తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడు జరుగుతున్నటువంటి మాట. ఇంకో మాట చెప్తాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, బాగా మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అక్కడ ఒక మాట కనబడుతుంది మీకు. ఏం కనబడింది చెప్పండి? దాంట్లో మీరు ఏమైనా అర్థం చేసుకునే మాట ఏమైనా కనబడిందా? త్వరగా చెప్పండి. దాంట్లో ఏం కనబడకపోతే నేను దేవుని స్తోత్రం. మొన్న కూడా చెప్పా, ఏదైనా చదివేటప్పుడు ఎలా చదవాలని చెప్పాను? ఆచితూచి చదవాలని చెప్పాను. మరలా చదువుతాం ఒకసారి. 5వ వచనం మరలా 1:5. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతిడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అందులో మీకు ఏ పదాలైనా కొత్తగా ఏమైనా కనపడ్డాయి? కనబడలేదా? చెప్పండి. ఒకటి మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, నమ్మకమైన సాక్షి బాగానే ఉంది. మృతుల్లో నుండి లేచాడు, అది కూడా బాగానే ఉంది. తర్వాత భూపతులకు అధిపతి, మనం ఇందాక చదువుకున్నాం కదా, భూరాజులందరికీ రాజుగా ఆయన ఉన్నాడని చదువుకున్నాం. ఎక్కడ? 6వ వచనంలో. అయితే ఈ చిత్రం ఉందంటే అక్కడ ఒక విషయం కనబడుతుంది. ఏంటి ఆ విషయం అంటే, బాగా చెబుతున్నాను, మృతులలో నుండి ఆది సంభూతుడిగా. ఆది అంటే అర్థం ఏంటి? ప్రారంభం. అంటే మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అంటే దాని అర్థం గూగుల్ తల్లిని అడిగితే చెప్తుంది ఏంటంటే, అన్నిటికీ ముందు పుట్టినవాడని అర్థం అంట. అర్థమవుతుందా? ఆది సంభూతుడు అనే పదానికి అర్థం అన్నిటికీ ముందు పుట్టినవాడు. అన్నిటికీ ముందు పుట్టినవాడు అంటే దాని అర్థం ఏంటి? మృతులలో నుండి లేచిన వారిలో పుట్టినవాడు ఎవరు? యేసుక్రీస్తు. క్లియర్. ఇంకా అందు గురించి ఇంకేం ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు ఆది సంభూతుడిగా ఈయనంటే ఆయన ఎక్కడ ఉన్నట్టు? ఆది సంభూతుడిగా చూడండి, ఎదరవచ్చును. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. మరలా దాని అర్థం ఏంటట? అన్నిటికీ ముందు చేయటం. చెప్పండి. పుట్టినవాడని అర్థం. అన్నిటికీ ముందు పుట్టినవాడు లేదా కన్నవాడు అనే పదాలకి అర్థం ఏంటి? ఆది సంభూతుడు. అంటే మొట్టమొదటిసారిగా మృతుల పునరుద్ధానం జరిగిన తర్వాత
ఆది సంభూతుడిగా ఎవరున్నారట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారట. మరలా పునరుద్ధానంలో మొట్టమొదటిసారిగా వెళ్ళింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే అక్కడ ఆయన అంటాడు కదా, పరలోకంలో మరలా అక్కడ ఏమైనా చావు, బ్రతకడం, మరణం అవి ఏమైనా ఉంటాయా? పరలోకంలో ఉండవు. ఆది అంతం అక్కడే. అర్థమవుతుందా? అంటే అక్కడ లైఫ్ ఎండింగ్ అనేది ఉంటుందా ఉండదా పరలోకంలో అంటే ఉండదు. ఎందుకంటే అది నిత్య జీవం అక్కడే ఉంది మనకి. మరొక మాట, పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక, పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేయండి. 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి, లేదా 13 నుంచి. ఆయన మనలను, ఆయన అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. రాజ్య నివాసులు అంటే అప్పుడు ఆయన రాజ్యం ఏంటి? పరలోకం. ఇప్పుడు పరలోక రాజ్యంలో రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజ్య నివాసులుగా మనల్ని చేశాడట. ఎందుకంటే అంధకార సంబంధం నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి. మరలా ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచు ఉన్నది. ఎవరి నిమిత్తం పాప క్షమాపణ కలుగుచున్నది? యేసుక్రీస్తు వారి నిమిత్తం పాప క్షమాపణ కలుగుచున్నది. తర్వాత ఆయన, బాగా వినండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఏమని అర్థమైందా? అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుడు, అదృశ్య దేవుడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన కనబడ్డు. ఈ మాట ఎవరికి అర్థమైంది? పౌలు గారికి అర్థమైంది. అంటే పౌలు గారికి ఏం అర్థమైంది? ఆయన అదృశ్యుడు. ఎవరు? తండ్రి అని దేవుడు. తండ్రి అని దేవుడు ఆత్మ, ఆయన కనబడ్డు. ఇప్పుడు ఆయన కనబడ్డు కాబట్టి అదృశ్య దేవుని యొక్క స్వరూపాలు ఎవరిలో ఉన్నాయట? మరలా చెబుతున్నాను, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి. స్వరూపి అంటే నా స్వరూపమున నా పోలిక చెప్పిన. చూడండి, మన అర్థమవుతుందా? మన పోలిక చెప్పున మన స్వరూపంలో నరులను చేయుద్దము అని అన్నాడు. ఎక్కడ? ఆదికాండంలో. అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపాలు ఎవరిలో ఉన్నాయట? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయట. తర్వాత సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు అంటే సర్వ సృష్టి కలుగుతూ ఉన్నప్పుడు, సర్వ సృష్టి అనేది నియామకం జరుగుతున్నప్పుడు, లేదా సర్వ సృష్టి కలగజేస్తున్నప్పుడు ఆది సంభూతుడికి ఎవరున్నారట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అటా కాదు, ఉన్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికంటే ముందు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. పరలోకం కూడా ఎప్పుడు కలగజేయబడింది చెప్పండి? ఎంతకు గుర్తుందా? అర్థమవుతుందా? చెప్తున్న విషయాలు అర్థం కావట్లేదు. ప్రపంచములు కూడా ఎవరి నిర్మిత్తములు అయ్యున్నాయి? హెబ్రీ సంఘానికి రాశాడు కదా, ఆయన నిమిత్తంలో ఉన్నాయి. అంటే ఎంత విచిత్రం ఉందంటే, ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా చూడండి, ఆకాశమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను ప్రభుత్వములను ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము అంటే దాని అర్థం ఏంటి? పరలోకం కలగజేస్తూ ఉన్నప్పుడు కూడా ఎవరున్నారట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారట. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత త్వరగా చూద్దాం. ఆయన ద్వారాను సర్వమును, ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఎవరు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీ అంతర్గతం ఉందా? అంటే ఆది సంభూతుడు అనే పదంలో మృతులలో నుండి లేచిన వాడు ఆది సంభూతుడు. ఆయన పరలోకంలో కన్నాడు. ఇప్పుడు పరలోకంలో అంటే బాగా గుర్తుపెట్టండి, పరలోకంలో కనడం అంటే దాని అర్థం ఏంటి? పరలోకంలో కన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, నాయన నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి లేచి నరుని రూపంలో నరునిగా నువ్వు వెళ్ళావు, మృతుల పునరుద్ధానికి తిరిగి లేచావు కాబట్టి నేను నిన్ను కన్నానన్నాడు. ఎక్కడ? పరలోకంలో.
ఆయన ఆత్మగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడి దగ్గర పరలోకం కంటే ముందే ఉన్నవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా? అర్థం కాలేదు? త్వరగా చెప్పండి. అర్థమవుతుందా చెప్తున్న విషయాలు? మనం నేడు నిన్ను కంటిని అనే పదంలో ఏముంది? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున మృతుల పునరుత్థానం జరిగిన తర్వాత జరిగిన విషయాలు. ఇప్పుడు ఈయన ఉన్నవాడు అని అనడానికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే మృతుల పునరుత్థానములో ఆది సంభూతుడిగా ఉన్నాడు. మరల కొడితే అదృశ్య దేవుడి స్వరూపాలు ఆయనలో ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు అదృశ్య దేవుడి స్వరూపాలు చూపించాలంటే ముందు ఆయన ఏం చేశాడు? భూమి మీద బతికాడు. అందుకనే పౌలు గారికి అంత క్లియర్గా అర్థమైంది. ఆయన ఇంకా ఏమన్నాడు? సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడింది. ఆయనను బట్టి, ఎవరు బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టే ఈ సర్వము సృష్టించబడింది. తర్వాత చూడండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ఆధారం ఎవరట? యేసుక్రీస్తు వారు. తర్వాత సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. క్లియరా? మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? రే నాయన, మీ అందరికీ అర్థమవుతుంది, అర్థం కావట్లేదు, మరలా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపాన్ని ధరించుకున్నారు. చూడండి, మనకి ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అయ్యేది. ఏంటి ఆ క్వశ్చన్? ప్రభువైన యేసుక్రీస్తు అని పిలుపు అంటాడు. ప్రభా, నీ తండ్రిని చూపించు, దేవుడు ఎలా ఉంటాడో చూపించాడు. ఆయన ఏమన్నాడు? నన్ను చూస్తే ఆయన తండ్రిని చూసినట్టు. ఆయన ఆ మాట ఎందుకు అన్నాడు? ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళు ఎవరు కనబడ్డారు? ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపాలు కనబడ్డాయి. అందుకని ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టే. అర్థమవుతున్నాయి? అంటే చాలా చిక్కుమడులు మనకి ఏమవుతున్నాయి చెప్పనా? విప్పబడుతున్నాయి. ఎంత విచిత్రం ఉందంటే, పౌలు గారు కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. అర్థమవుతుందా? అంటే మృతులలో నుండి లేచిన వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మృతులలో నుండి లేచినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ మాట సరిగ్గా అన్నాడా అనలేదా? మాటలో తప్పేమనుందా? మీ అందరికీ అర్థమైందా? అంటే ఇప్పుడు ఆ కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట ప్రకారం మనకి ఏం అర్థమైంది? ఈ మాట ప్రకారం చెప్పండి త్వరగా. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనిగి ఉన్నాను. ఎందుకు కన్నాడు అంటే ఆయన ఒక మాట చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో. తండ్రి, నేను నిన్ను మహిమపరిచితిని కాబట్టి వేలో నిన్ను మహిమపరచాలంటే, ఎందుకంటే నా చూడండి, యోహాను గారు రాసిన సువార్త ముగించుకున్నాక, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 13-14 14వ అధ్యాయం 13-14 14-13 మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దాని చేతు. క్లియర్? అదే ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం, మరలా చెప్తున్నా. మీరు నా నామమున అంటే యేసుక్రీస్తు నామమున మనం ఏం అడిగినా అది చెయ్యాలంటే పర్మిషన్ ఎక్కడి నుంచి రావాలి? పరలోకంలో తండ్రి దగ్గర నుంచి రావాలి. అంటే తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి మనకి ఏం కలుగుతుందంట? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అడిగినా తండ్రి ఇవ్వాలి అంటే ఎవరి నామం మనం అడగాలి అట? చెప్పండి. యేసుక్రీస్తు నామం అడగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నామం మనం అడిగితే ఇప్పుడు ఎవరిని మహిమపరిచినట్లు? యేసుక్రీస్తు వారిని. చెప్పండి, ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు తండ్రి ఎవరిని మహిమపరిచినట్టు? యేసుక్రీస్తు వారిని మహిమపరిచినట్లు. గడిచిన రాత్రి హెబ్రీ సంఘానికి పౌలు గారు 5:5 కూడా చెప్పబడిన మాట అర్థమైంది కదా? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అనే పదంలో ఆయన ఎవరిని గూర్చి చెప్పున ఆయనను మహిమపరచను అన్నారు కదా? సార్ దీన్ని ముగిచ్చేస్తాను. ఇక హెబ్రీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం.
ఇటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకడు తన్ను తానే మహిమపరచుకొని కొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పినవాడు. ఆయనతో ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎవరితో చెప్పాడు? యేసుక్రీస్తు వారితో చెప్పాడు. చూడండి, ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరిచాడు. ఎక్కడ మహిమపరిచాడు? భూమి మీద మహిమపరిచాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పక్కన కుడిపార్శ్వమున ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఇప్పుడు ఈ మాటల ప్రకారం రాసుకున్నారు కదా రెఫరెన్స్లన్నీ. ఈ రెఫరెన్స్ల ప్రకారం మన అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మహిమపరచట అనే పదానికి కూడా అర్థం తెలియాలి. ఇప్పుడు ఆది సంభూతుడు అంటే దాని అర్థం ఏంటి? అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడని అర్థం ఆది సంభూతుడు అంటే. ఇప్పుడు మహిమపరచుట అంటే దాని అర్థం కూడా దేవునిగా గుర్తించడం అంట. ఈ చిత్రంలో చాలా సందర్భాలు ఉన్నాయి, చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఇప్పుడు ఎప్పుడు చెప్పబడిన మాట ఇది? చెప్పండి, ఎందుకు చెప్పబడిన మాట ఇది? ఎప్పుడు చెప్పబడిన మాట, ఎందుకు చెప్పబడిన మాట? పరలోకంలో ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు వారికి చెప్పడం. ఎప్పుడు చెప్పాడు? మృతుల పునరుద్ధానం జరిగిన తర్వాత ఆది సంభూతుడిగా మరణాన్ని గెలిచి లేచిన తర్వాత తండ్రి అయిన దేవుడు తన కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి కుమారుడితోటి, అరే నాన్న, ఆత్మరూపిగా నువ్వు దాసుని స్వరూపాన్ని ధరించుకుని నరుడిగా నువ్వు భూమి మీదకి వెళ్ళి మొట్టమొదటిసారిగా నువ్వు ఎక్కడికి వచ్చావు? నా దగ్గరకు వచ్చావు. మీ అందరికీ అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు కోరుకునేది ఏంటి చెప్పండి? ముగించేస్తాను. ఇంకా తండ్రి అయిన దేవుడు కోరుకునేటువంటి విషయం ఏంటంటే మనందరం కూడా ఆ యేసుక్రీస్తు వారి మాదిరి చూసుకుంటూ, యేసుక్రీస్తు వారు ఎలాగైతే బతికారో అలాగే మనం బతికితే మనల్ని కూడా దేవుడు ఏమంటాడు తర్వాత? నేడు నిన్ను కనియున్నాననే మాట యేసుక్రీస్తు వారితోనే కాదు, మనతో కూడా అంటాడు. ఎందుకంటాడు చెప్పండి? ఎందుకంటే మనం కూడా భూమి మీద ఉండి ఎవరిని ఓడించేసని చెప్పనా? అపవాదిగాని ఓడించు. అందరికీ అర్థమైందా? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, మృతుల పునరుద్ధానంలో మొట్టమొదటిసారిగా పరలోకానికి వచ్చిన వారి జాబితాలో నువ్వు ఒక్కడివే ఉన్నావు. అందుకే నేడు నేను కన్నాను. ఈ పదానికి అంత అర్థం ఉంది. అర్థమైంది అందరికీ? ఇంకా చాలా ఎన్ని వచనాలు ఉన్నాయి? 8, 9, 10, 11, 12, ఇంకా 5 వచనాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి 2 వచనాలు అయినాయి. మనకు కేవలం అయింది 2 వచనాలు. నేను అడుగుతున్నా, మరలా చెప్తున్నా, దీనికి లింక్ డాక్యుమెంట్ మరో కీర్తన ఉంది. ఏ కీర్తన చదివారా? దీనికి లింక్ డాక్యుమెంట్ మరో కీర్తన ఉంది, చదవండి, చాలా విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నా, మ్యాక్సిమం చెప్పాలంటే 2-3 రిఫరెన్స్ సరిపోతాయి. దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఏ వచనానికి? ఈ 7వ వచనానికి వివరించాలంటే 2-3 రిఫరెన్స్ సరిపోతాయి. కానీ దాన్ని వివరించుకునే తత్వం మనకు ఉండాలి కాబట్టి, మనం ఇతరులు చెప్పాలి కాబట్టి, దాన్ని బ్రీఫ్లీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి కొద్ది సమయం మనం తీసుకున్నాం. ఇంకా అంతమించి ఎక్కువ మాట్లాడకండి, మనకు తరపడచ్చు. కాబట్టి విన్న మాటలు దుష్టుడు ఎత్తిపోకుండా మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ, నేడు నేను నిన్ను కనియున్నానన్న పదం తండ్రి అయిన దేవుడు పరలోకానికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానం జరిగిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న విషయాన్ని గురించిన ప్రస్తావన మాత్రమే. ఇది పరలోకములో జరుగుతున్నటువంటి ఒక ప్రవచనాన్ని గురించి దావీదు భక్తుడికి తండ్రి అయిన దేవుడు ముందుగా వ్రాయించి ఇచ్చినటువంటి ప్రవచనం. అంతే, ఇంతకుమించి ఇంకేం లే. కాబట్టి విన్న మాటలు దుష్టుడు ఎత్తిపోకుండా మన హృదయాల్లో వదిలిపరుచుకుంటూ, ఇంకా చెప్తున్నా, మనకు మంచి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. దేవుని కృపను బట్టి దేవుని చిత్తం అయితే అనేక విషయాలు మనం అందరం చర్చించుకుందాం. మళ్ళీ ఆ దేవుడి చిత్తం అయితే బుధవారం మిగిలిన వచనాలని వాతావరణం బాగుంటే మళ్ళీ అయిపోయింది. వాతావరణం బాగుండని ప్రార్థన బుధవారం. దేవుడి కొద్ది మాట మన ఇంటిలో ఫలింపచేయను కాక. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి,
మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు లేఖనాల్లో తండ్రి, ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొంచెం గలిబిలి తండ్రి. ఆ గలిబిలిలో మా సంఘానికి ఏవైతే విషయాలు అవసరమో కొన్ని రెఫరెన్స్లు మాట్లాడుకుంటూ ఈ మాట ఎందుకు మీరు పలికారో తండ్రి, దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క నెరవేర్పు గురించి తండ్రి మేము మాట్లాడుకున్నాం తండ్రి. మీ కృపను బట్టి తండ్రి ఇంకా మాకు కావాల్సిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేయండి. మీ యందు ఆసక్తి కలిగి అనేక విషయాలు మేము మాట్లాడుకుంటూ మీ సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి మీ చిత్తానుసారంగా మా బ్రతుకులు ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఇప్పటివరకు ప్రత్యక్షంగాను పరోక్షంగానే మీ మాటలు విన్నా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాలు ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం దయచేయండి. మా అందరికీ మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం, మంచి బుద్ధిని, మంచి వివేచన కూడా దయచేయండి. మీ ఎందుకంటే మంచి జ్ఞానవంతులుగా తండ్రి ఉండడమే కాకుండా అందరితో ప్రేమతత్వంతో కూడా ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరిని కించపరచుకున్నా లేఖనాల్లో ఏవైతే మాటలు మీరు చెప్తున్నారో వాటిలో ఉన్న ఉద్దేశాలను, వాటిలో ఉన్న సారాంశాన్ని మాత్రమే తండ్రి మేము తెలుసుకుంటూ వాటి ప్రకారంగా తండ్రి అనేక మందికి మా ఉన్న పరిధిలో చెప్పడానికి మీరే సహాయం దయచేస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.